ఉక్రెయిన్తో శాంతి చర్చలకు రష్యా ముందుకు రాకపోవడమే ట్రంప్ అసహనానికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే రష్యాపై ఆర్థికపరమైన కొత్త ఆంక్షలు పరిశీలిస్తున్నట్లుగా కూడా ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్ పట్ల కూడా ట్రంప్ ఒక అక్కస్తో వ్యవహరిస్తున్నారు. వ్యవహార శైలి కూడా ఆయనది మరింత కఠినంగా మారుతుంది. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలితో భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఇప్పుడైతే ప్రతిష్టంభన ఏర్పడింది. ఎందుకంటే గత కొద్ది కాలంగా సుంకాలు అనుకోండి, రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదో ఒక రకమైనటువంటి అక్కస్ అయితే ఆయన వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొనడం అంటే యుద్ధానికి మద్దతు ఇవ్వడమే అని ట్రంప్ పదే పదే చెప్పుకొస్తున్నారు కూడా. తాజాగా కూడా ఆయన మరికొన్ని వ్యాఖ్యలతో బాంబు పేలుస్తున్నారు. ఈ చమురు వ్యవహారం మాత్రం ఆయన వదలటం లేదు. భారత్ను ఏదో ఒక విధంగా దారికి తెచ్చుకోవాలి అనేది ట్రంప్ వ్యూహం. ఈ క్రమంలోనే పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం చేసుకుని భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. మరోవైపు ట్రంప్ బెదిరింపులకు తెలివిగానే సమాధానం ఇచ్చింది భారత్ కూడా. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని భారత కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఇప్పటికే నొక్కి వక్కాణించే తేల్చి చెప్పాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసే ప్రసక్తే లేదని ఇప్పటికే మనం స్పష్టం చేశాం. భారత చమురు కొనుగోళ్లు జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి మార్కెట్ శక్తులకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయని చెప్పి కూడా మన భారత్ వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ చమురు కొనుగోలు చేసి రష్యా యుద్ధానికి డబ్బులు అందిస్తోందని ధ్వజమెత్తారు డొనాల్డ్ ట్రంప్. దీనికి కారణంగా భారత దిగుమతులపై టారిఫ్ను గణనీయంగా పెంచుతాను అని చెప్పి కూడా ఆయన ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు, బెదిరించారు కూడా. అయితే ఎంత శాతం పెరుగుతుంది అన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇప్పటికే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25% పరస్పర సుంకాలు అంటే మ్యూచువల్ ట్యాక్సెస్ని, మ్యూచువల్ టారిఫ్స్ని ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అంతేకాక అదనంగా కూడా ఇంకా ఏదో ఒక పెనాల్టీ కూడా విధిస్తామని బెదిరిస్తూ వస్తున్నారు ట్రంప్. కానీ ఆ పెనాల్టీ ఏంటి అనేది ఇప్పటి మాత్రం స్పెసిఫై చేయలేదు. కొత్త సుంకాలు ఆగస్టు 7వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తున్నట్లుగా కూడా తెలుపుతున్నారు ట్రంప్. భారత్ రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తుందని, దాంతోనే సరిపెట్టకుండా అందులో చాలా వరకు బహిరంగ మార్కెట్లో మళ్లీ అమ్మేసి భారీగా భారత్ లాభాలు పొందుతోందని కూడా కామెంట్ చేశారు ట్రంప్. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా ఎంతమంది ప్రజల ప్రాణాలను తీస్తున్నా భారత్ మాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య గత 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా బెడిసికొడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలు అంటే మన భారత్ను కూడా బాగా టార్గెట్ చేస్తున్నట్లుగానే పరిస్థితులు చూస్తుంటే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా భారత్పై ఆయన తరచూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే భారత్పై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ వీటిని ఇంకా కూడా పెంచుతానని చెప్పి తాజా బెదిరింపులకు కూడా దిగుతున్నారు. రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్న భారత్ ఉక్రెయిన్తో యుద్ధానికి నిధులు కూడా సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు ప్రధానంగా.